అందరికీ నమస్తే. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ రిజర్వేషన్ నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సహజంగా ఎక్కడైనా కూడా జరుగుతూ ఉంటాయి. కానీ ప్రకాశం జిల్లాలో పూర్తి స్థాయిలో మొట్టమొదటి నుంచి రిజర్వేషన్ నియోజకవర్గంగా ఉండి రకరకాల వ్యక్తులను పరిచయం చేస్తూ రకరకాల పార్టీల నుంచి ఆ నియోజకవర్గం వాస్తవానికి ఇప్పుడున్న నియోజకవర్గాలన్నింటిలో పాతదని చెప్పుకోవాలి. కానీ అక్కడ పనిచేసిపోయినటువంటి నాయకులు ఎవరు కూడా కంటిన్యూగా లేరు. 2000 సంవత్సరాలకు ముందు చేసిన వాళ్ళు మళ్ళీ 1-2 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా చేసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మాత్రం ఎవరిని కూడా మళ్ళీ చేయించడానికి ఆయా పార్టీలు ఇష్టపడలేదు. ఎందుకంటే సంతనతలపాడు ఒంగోలు పక్కనే ఉంటుంది, ఒంగోలులో కలిసే ఉండేటువంటి నియోజకవర్గం. ఇక ఈ నియోజకవర్గ భౌగోళిక పరిస్థితులు కూడా ఒంగోలు చుట్టుకొని ఉన్నటువంటి మండలాలే ఈ నియోజకవర్గ పరిధిలో ఉంటాయి. సో అందువల్ల ఒంగోలు హెడ్ క్వార్టర్ ఏ గవర్నమెంట్ వచ్చి ఏ ఎమ్మెల్యే అయితే ఉంటారో ఆ ఎమ్మెల్యే పెత్తనమే ఈ నియోజకవర్గం మీద సాగుతూ ఉంటుంది. అయితే ఇది భౌగోళిక స్వరూపంగా చూస్తే పార్లమెంట్ పరిధిలో బాపట్ల పార్లమెంట్ పరిధిలో ఉంటుంది. అయినప్పటికీ ఒంగోలులో ఉంటుంది కనుక డిస్టిక్ లెవెల్ మొత్తం కూడా ప్రకాశం జిల్లాలో ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ పూర్తి పెత్తనం కూడా వైఎస్ఆర్సీపీ వస్తే వైఎస్ఆర్సీపీ ఒంగోలు ఎమ్మెల్యే ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీ వస్తే తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళు ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేస్తారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. అయితే ఇక్కడ కొంచెం స్వతహాగా పెత్తనం చేసినటువంటి రిజర్వేషన్ అభ్యర్థుల్లో ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు ఉన్నారంటే, నాకు తెలిసినంత వరకు గతంలో దారా సాంబయ్య గారని ఆయన కొంచెం స్వతహాగా నిర్ణయాలు తీసుకొని ప్రభుత్వం మీద కూడా ఒత్తిళ్లు తీసుకొచ్చేసి నియోజకవర్గ అభివృద్ధికి అంతో ఎంతో పాటు పడినటువంటి వ్యక్తి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి గారి టైంలో. సో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ నుంచి ఆదిమూలపు సురేష్ గారు అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆయన కూడా కొంతవరకు లీడ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ తర్వాత ఇంకెవరు కూడా ఆ స్థాయికి నియోజకవర్గాన్ని తీసుకెళ్ళలేదు. సో ఇప్పుడు కూడా మనం ఆ నియోజకవర్గానికి వెళ్ళి ఒకసారి పరిశీలిస్తే చాలా పూర్వ పరిస్థితులు, అంటే మిగతా సిటీస్కి, మిగతా ఊర్లకి, మిగతా ప్రాంతాలతో మనం ఒకసారి సంతనోతలపాడు నియోజకవర్గం పోల్చుకుంటే చాలా వెనకబడితనంలో ఉంది. ఇంకా ఒక 20-30 ఏళ్ళు వెనక్కి చూస్తే ఎలా ఉందో అదే పరిస్థితులు నేటికి సంతనోతలపాడు నియోజకవర్గంలో కనిపిస్తూ ఉంటాయి. సో ఇప్పుడు అక్కడ కూటమి అభ్యర్థి ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఈయన గతంలో అంటే 2009లో ఈయన ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి వ్యక్తి అనమాట, కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అప్పుడు చేసిన తర్వాత ఆ తర్వాత 2 సార్లు పోటీ చేశారు. 2014లో కావచ్చు, 2019లో కావచ్చు కంటెస్ట్ చేశారు. కానీ ఓటమి పాలయ్యారు. కానీ తెలుగుదేశం పార్టీ ఈయన్నే అక్కడ నిలబెడుతూ ఓటమి పాలైనప్పుడు కూడా 2024లో కూడా ఆయనకే టికెట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూటమి గాలి వీచింది కనుక ఆయన గెలవటం జరిగింది. సో మొత్తం మీద మాత్రం బిఎన్ విజయ్ కుమార్ గారు కష్టపడే తత్వం ఉంది, మంచి విద్యావేత్త, మంచి పవర్ ఉన్నటువంటి నాయకుడే. కానీ చేయలేకపోతున్నారు. సామాన్యులు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ఈ వీడియో చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలామందికి ఈ విషయం తెలుసు. చూడనటువంటి వాళ్ళు కానీ చూసేటువంటి వాళ్ళు సంతనోతలపాడు నియోజకవర్గ పరిస్థితులు ఏంటి, అసలు ఏం జరుగుతుంది, అక్కడ పార్టీ కార్యకలాపాలు ఏంటి, వైఎస్ఆర్సీపీకి టీడీపీకి డిఫరెన్స్ ఏంటి, ఎవరు ప్రజలకి దగ్గర చెరువులో ఉన్నారు, అందుబాటులో ఉన్నారు అనే ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా పెద్దగా ఇచ్చేసింది ఏమి లేదు. అక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఉన్నటువంటి బలమైనటువంటి నాయకులు పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో వేమూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారిని. సో ఇప్పుడు ఆయన కూడా నియోజకవర్గంలో ఒక రకంగా అందుబాటులో లేడు. సో ప్రజలు వైఎస్ఆర్సీపీ కేడర్ ఏమో బలమైన నాయకత్వాన్ని కోరుకుంటుంది. కానీ కేడర్కు ఉన్నటువంటి నాయకుడు ఎవరు కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. పోతే తెలుగుదేశం పార్టీకి ఏమన్నా బలమైన నాయకత్వం ఉందంటే విజయ్ కుమార్ గారు గట్టి నాయకుడు, నియోజకవర్గం మీద పూర్తి పట్టుంది. గతంలో ఒకసారి ఎమ్మెల్యే చేశారు, 2 సార్లు ఓటమి పాలైనప్పటికీ నియోజకవర్గాన్ని కనిపెట్టుకొని ఉన్నారు. సో మరి ఇలాంటి విజయ్ కుమార్ గారు ఇప్పుడు 2024లో గెలిచారు. మరి గెలిచినా కూడా ఆయన అక్కడ ఆయన పాచికలేం పారట్లేదట.
కనీసం దళితులకు కూడా ఏదైనా హెల్ప్ చేయడానికి, దళితుల సమస్యల మీద పోరాటం చేయడానికి కూడా ఆయనకి పవర్స్ లేకుండా పోయింది. ఇక్కడ కొంతమంది షాడో నాయకులు తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి అదేనంటే, మేము లోకేష్ గారి దగ్గరికి వెళ్తాము, లోకేష్ మా బంధువు, మా స్నేహితుడు, మా కులపోడు లోకేష్, మా కులపోడు చంద్రబాబు అనే కోణంలో ఎమ్మెల్యే గారిని కూడా లెక్క చేయని పరిస్థితి, పట్టించుకునే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే గారు ఏం చేయగలరు? పైగా రిజర్వేషన్ ఎమ్మెల్యే. ఈయన హవా సాగుతుందా? పక్కనే దామచర్ల జనార్దన్ గారు ఉన్నారు, ఒంగోలు నియోజకవర్గం. సో ఆయన కూడా భారీ మెజారిటీతోటి సీనియర్ నాయకులైనటువంటి బాలినేని వాసు గారిని ఓడించి ఆయన ఎమ్మెల్యే అయిన పరిస్థితులు. మరి ఇలాంటి వ్యక్తులను ఎదుర్కోగలరా? సో ఇప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారి పరిస్థితి అదే. సంతనూతలపాడు నియోజకవర్గంలో ఏమీ చేయలేరు, కానీ పేరుకే ఎమ్మెల్యే అనే మాటలు నియోజకవర్గంలో బాగా వినిపిస్తామని, మరీ ముఖ్యంగా ఆయన అనుచర వర్గంలో కూడా ఈయన ఏదో ఇచ్చేస్తాడు అచ్చేస్తాడు అని చెప్పేసి ఎన్నికల ముందు మనం అనుకున్నాం. కానీ ప్రస్తుతానికి ఏం జరిగే పరిస్థితి లేదు. అంతా కూడా ఎవరో కీలకమైనటువంటి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది నాయకులకి పనులు జరుగుతున్నాయి, వాళ్లే చేస్తున్నారు. సో ఇక్కడ ఏదో ఈ ప్రభుత్వం వచ్చిందనే కాదు, వైఎస్ఆర్సీపీలో ఉన్నప్పుడు కూడా రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కొంతమంది సంతనూతలపాడు ప్రాంతంలో, మద్దిపాడు కావచ్చు, అంటే 4 మండలాలు, నాగులపురపాడు, మద్దిపాడు, సంతనూతలపాడు, చేమకుర్తి, ఇది భౌగోళిక స్వరూపంలోనే పెద్దది కాదు. ఇంకా ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఖనిజ సంపద కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. మనం గతంలో చెప్పుకున్నాం. గ్రానైట్ కావచ్చు, ఆక్వా కావచ్చు, టొబాకో కావచ్చు, ఇవన్నీ కూడా సంతనూతలపాడు నియోజకవర్గంలో విరివిగా పండించడం, విరివిగా దొరికేటువంటి ప్రదేశాలు. ఇది రిజర్వేషన్ కావటం వల్ల ఇక్కడ పక్క నియోజకవర్గాల ఉన్నత స్థాయి నాయకులు హవా సాగిస్తూ ఉంటారు. కానీ స్థానిక ఎమ్మెల్యేకి ఎవరున్నా కూడా రిజర్వేషన్ ఎమ్మెల్యే కాబట్టి పవర్స్ అయితే ఉండవు. సో ఇప్పటికైనా కూడా దళిత ఎమ్మెల్యేగా ఉండి దళితులకి హెల్ప్ చేయనటువంటి పదవులు ఎందుకు మనకి అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో అది వైఎస్ఆర్సీపీ కావచ్చు, తెలుగుదేశం పార్టీ కావచ్చు, నేను టీడీపీని విమర్శించలేదు. వైఎస్ఆర్సీపీ ఉన్నా కూడా ఇక్కడ జరిగే పరిస్థితులు ఇవే. కానీ కొంచెం నాయకులు అప్డేట్ అవ్వాలి. అది తెలుగుదేశం పార్టీ నాయకులు అవ్వని, వైఎస్ఆర్సీపీ నాయకులు అవ్వని అప్డేట్ అవ్వాలి. మిగతా నియోజకవర్గాలు ఎలా ఉన్నాయి, మన నియోజకవర్గం ఎలా ఉందని చూసుకొని ఒకసారి పరిశీలించుకోవాలి. ముఖ్యంగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా చేస్తే రోల్ మోడల్గా నిలబడాలి అంతే. అంతేగాని ఇది రిజర్వేషన్ నియోజకవర్గం, దీన్ని ఎంత అభివృద్ధి చేస్తే ఫైట్ చేయాలి. ప్రభుత్వాల మీద ఉన్నటువంటి ఎమ్మెల్యేస్ ఫైట్ చేసి వారి నిధులు తెచ్చుకొని ఆ ప్రాంతాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తే నెక్స్ట్ మళ్ళీ అదే ఎమ్మెల్యేకి ఫ్యూచర్ ఉంటుంది. సో ఇది సంతనూతలపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి మరి ముఖ్యంగా నియోజకవర్గ ఆయన ఎమ్మెల్యే గారి అనుచరుల వర్గమే ఇలాంటి విషయాలు చర్చించుకుంటున్నారు. సో దానికి సంబంధించి ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.